మైకేల్ ఫారడే రెండు అయస్కాంతపు శక్తి క్షేత్రాల మధ్య రాగి తీగను భ్రమింపజేస్తే విద్యుత్ పుడుతుంది అనే ఫార్ములాను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త. విద్యుత్ కనుగొన్నాడు. దానివల్లే కదా ఇప్పుడు ఎంత నేను మాట్లాడినా మీకు వినపడితే ఎంతటికి మూలం ఏది? విద్యుత్ శక్తి. నేను ముగించేదా? ఇంక ప్రార్థన చేస్తాను. ఈసారి ఎప్పుడు అని చెప్పి మళ్ళీ పాపం మీరు వెళ్ళాలి కదా. పెందలాడ ముగిద్దామంటే నాకు ఇచ్చింది ఒకటికి ఇచ్చారు. అందుకని దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. మీకు నడువులు నొప్పులు ఉంటాయి అనుకుంటా కొంచెం. నేను ఎందుకు వదులుతా మిమ్మల్ని? ఏదో ఓదార్పు కొంచెం తృప్తి చెందుతారని అట్లా మాట్లాడతా అంతే. దేవునికి స్తోత్రం. ఫైనల్గా ఈ మొక్క చెప్పి ముగిస్తా అంతే. అయస్కాంతం యొక్క గురుత్వాకర్షణ శక్తి, భూమి ఆకర్షణ శక్తి సర్ ఐజాక్ న్యూటన్ కనుగొన్నాడు. అయస్కాంతపు శక్తి క్షేత్రాల మధ్య ఇలా చేస్తే విద్యుత్తు పుడుతుంది అనేదాన్ని మైకేల్ ఫారడే కనుక్కున్నాడు. ఫారడే ఆయనండి రాజు ముందు ప్రోగ్రాం అండి. రాజు ముందు ప్రోగ్రాం. వినయ్యా వినండి. చర్చికి వచ్చి రోడ్ల మీద తిరిగే వాళ్ళు కూడా వినండి. అందరూ వినండి. రాజు ముందు ప్రోగ్రాం, 1 hour ప్రోగ్రాం. తను కనుగొన్న ఫార్ములాని ప్రాక్టికల్గా చూపించాలి. ఆ దేశపు రాజు, ఆయన సహా మంత్రులకి అందరూ పెద్దోళ్ళు స్టేజి మీద, వాళ్ళ ముందు 1 గంట సేపు ప్రోగ్రాం. మేధావి తను కనుగొన్న దాన్ని ఆవిష్కరించాడు, చూపించాడు. ఇలా చేస్తే ఇలా జరిగింది సార్, ఇలా జరిగింది, ఈ పవర్ ఉత్పత్తి అయింది, దీనివల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంటుందని చూపించాడు. రాజు అది ఫైనల్ కాకముందే బిత్తరపోయి, అమ్మ ఈ సామాన్యమైన మనిషి కాదు, మేధావిరని ఆయన, ఇంత జ్ఞానవేత్త ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రాజు కంగారు పడిపోయి లేచి అభివాదం చేస్తాడు. రాజు లేచి ప్రజలందరూ రాజుకు అభివాదం చేయాలి. రాజు లేచి, మైకేల్ గారు మీకు అభివాదం చేస్తున్నానండి, మీ జ్ఞానానికి జోహార్లని తలొంచాడు. స్తోత్రం చెప్పండి. తలొంచాడు. ఆశ్చర్యపోయి అయిపోయింది. ఇక ఆయన మాట్లాడాలి. రాజు, మంత్రులు మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. ఎవరి గురించి? ఈయన తెలియజేసినటువంటి ఈ సిద్ధాంతాన్ని గురించి, ఫార్ములా గురించి వాళ్ళు డిస్కషన్ చేయాలి. ఆ ప్రోగ్రాం 1 hour ప్రోగ్రాం అయిపోయింది. అందరూ ఆయన పైన స్టేజ్ మీద ఉన్నారు. ఈయన దిగి వెళ్ళిపోయాడు. ఎవరు? ఫార్ములాను కనుగొన్న ఆయన మైకేల్ ఫారడే దిగి వెళ్ళిపోయాడు. స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన లేడాడా? ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆయన సంబంధులకు తప్ప ఎవరికి తెలియదు. మాట్లాడతా మైకేల్ గారు ఇలా అపర మేధావి, అసలు విజ్ఞాన ఖని, అది ఇది ఏదో వాళ్ళ భజన వాళ్ళు చేస్తారుగా. అవన్నీ వినలా. లేడు అసలు ఆడ. ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఈ 1 గంట ప్రోగ్రాం అయిపోయిన మరో నిమిషం నుంచి తాను ఏ సహవాసులు ఎక్కడ చర్చికి వెళ్తాడో తను వెళ్ళే చర్చిలో ప్రేయర్ స్టార్ట్ అయింది. అందుకని రాజుల్ని, అధికారుల్ని, మంత్రుల్ని వేదిక పైనే వదిలేసి ఈ రాజులందరికీ రాజైన వాని సన్నిధికి పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెత్తాడు? యేసయ్య పాదాల చెంతకు పరిగెత్తాడు. మనం పోతాం. ముఖ్యమంత్రి ముందు మనం కూర్చునే ఛాన్స్ ఉందనుకో, దిగి పోరా అన్న బాం. అసలు కెమెరా మనమే అడ్డొస్తుంటాం. ఏ పని లేకపోయినా సరే అటు ఇటు తిరుగుతుంది, మా వాళ్ళు చూసారో లేదు అని. ముఖ్యమంత్రి స్టేజ్ మీద నేను ఉన్నాను, మా వాళ్ళు నన్ను చూసారో లేదు అని. ముఖ్యమంత్రి లేదు, ప్రధానమంత్రి లేదు, రాజు లేదు, రంగప్ప లేదు. ఆయన ఎవరు? ఆయన ప్రార్థనలో కూర్చున్నాడు. అక్కడ ఆయన ఏ పరిచయం చేస్తాడో అది చేసుకుంటా కూర్చున్నాడు. మనం అడుగుదాం, మైకేల్ గారు ఆయన ఎవరండి? మీ దేశానికి రాజు. అంత ఆయన స్టేజీ మీద ఉండి నిన్న ఆంతను గణపరిచి మాట్లాడుతుంటే, కమ్మని భజన చేస్తుంటే హాయిగా దగ్గర కూర్చొని మరి భజన చేయించుకోక ఆ భజన అంతా ఆడ గాలి వదిలేసి నువ్వేందయ్యా వచ్చి చర్చిలో కూర్చున్నావు? చర్చి ఆడిగిపోయింది, పాస్ట్ ఆడిగిపోతాడు, మీ యేసు ప్రభు ఆడిగిపోతాడు.
అంతలో రాజు వచ్చి కూర్చుంటే రాజును అంతను తిరస్కరించి వచ్చి కూర్చుంటువేమయ్యా నువ్వు ఇక్కడ కూర్చుంటు అందాం. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఎవరురా తిక్కలోడు? నేనా? మీరా నంబర్ 1 తిక్కలోళ్ళు అంటాడు. మనం ఎందుకు తెలుసా? నా దేవుడు నాకు జ్ఞానం ఇస్తే, నా దేవుడు నాకు వివేచన ఇస్తే, నా దేవుడు నా మదిలో మెరిపిస్తే, ఒక ఫార్ములా నేను కనుగొంటే దాన్ని చూసి రాజు లేచి ప్రోగ్రాం పెట్టి నాకు అభివాదం చేసి నన్ను గణపరిచి నా గురించి భజన మొదలుపెట్టాడు. భజన దేని చూసి? నా దేవుడు నాకు ఇచ్చిన కృపను చూసి. హల్లెలూయా. ఇదే నేను చేయలేదనుకో, నా దేవుడు ఈ మెట్టుకు నన్ను హెచ్చించలేదనుకో, రాజుగారి గేటు ముందు ఎరగనిస్తారు నన్ను. ఇంటో కాదులే, రాజు ముఖం చూడనిస్తారా? రాజు గేటు ముందు తచ్చాడినిస్తారు నన్ను. 2 సార్లు తిరిగాను అనుకో, ఎవడు నన్ను ఎడు తిరుగుతున్నాయింది నేను లోపల ఏంటంటారు. అలాంటి రాజే లేచి నా ముందు సాష్టాంగ పడేటట్టు పరిస్థితి వచ్చిందంటే ఆ స్థితికి నన్ను తెచ్చింది ఆ రాజా, లేకపోతే నా రాజుల రాజా? మీరు చెప్పే రాజా, లేకపోతే నా రాజాది రాజా? అది రాజులు నా ముందు అభివాదం చేసేటట్టు చేసిన వాడు నా రాజుల రాజు, ప్రభు అయిన యేసుక్రీస్తు. వాగ్దానం ఉంది, భూ రాజులు నీ పాదధూళి నాకెదరు అని ఉంది. యా मेरा बात नहीं, वो बाइबल में हो, घर को जाके अच्छा पढ़ो, यीशु क्रिस्त के बात अच्छा सिखाओ, सुनाओ, मालूम होता. దేవునికి స్తోత్రం. రాజులను నీ పాదములు ఎదుట పడేస్తా, నీ పాదధూళి వాళ్ళు లాగుతారన్నాడు. మామూలు విషయం. అందుకే యేసయ్యను గురించి పాడేటప్పుడు రాజుగా అభివర్ణించుకోవటం నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లైనా సరే ఎక్కడో చోట రాజు అని తగిలించుకుంటా పాటలో, నాకు అదొక ఆనందం. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతిలే, నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. కొడుదుగాని ఈ మెరుపులు ఎట్ట మెరుస్తాయి? ఈ మేధాశక్తి ఎట్ట వచ్చింది? పాట పాడావుగా, అది చదువుతావు ఉండు నువ్వు. కొంతమంది ఎగ్జామ్స్ వస్తున్నాయి అన్నయ్య, దడపడు, ఆ ఉన్నాయి కూడా పోతాయి. దేవునికి స్తోత్రం. దడ లేదు, ఆయాసం లేదు, హాయిగా నీ సబ్జెక్టు చదువుకో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ప్రశాంతంగా ఉండు, ప్రభు వైపు చూడు, ధైర్యంగా రాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాం. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. పాడాలనుంది కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అని పాడట్లేదులే. ఏమో మీరు అంతే అంటారు, ఆయన 3ంటికి వదిలిపెడతాడని మళ్ళీ అనుకుంటే అందరూ చేతితే పాడదు. నా పక్షమున మూర్ఖుల నోళ్ళు మోయించినావు, నా పక్షమున నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. ఈరుడవై నీవు నాకుండగా
పరవశించి ప్రస్తుతించి నే పాడెదను విశ్వాసముతో విజయాలను విశ్వాసముతో విజయాలను నిత్యము నే పొందెదా నీతోనే నిలిచెదా నిత్యము నే పొందెదా నీ